Welcome to the review of OG, starring Pawan Kalyan garu, Priyanka Mohan and directed by Sujit. ఇది ఎంతకాలంగా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్. సో ఈ మూవీ అంతా చూశాక నాకు ఎట్లా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి డిస్కస్ చేసే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. సో కమింగ్ టు ద మూవీ అనాలిసిస్, యాక్చువల్గా ఈ మూవీ స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది. ఒక టోక్యో బ్యాక్డ్రాప్తో ఓపెన్ అవుతుంది. తర్వాత అనవసరమైన ఎలివేషన్స్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇవ్వలేదో అర్థం కాలేదు, మన సుజిత్ రాసుకున్న స్క్రిప్ట్ ఏంటే అర్థం కాలేదు. ఇది సుజిత్ ఒక వీకెస్ట్ రైటింగ్ అని చెప్తాను. నాకైతే అస్సలంటే అస్సలు ఎక్కలేదు. ఫస్ట్ 30 to 45 minutes పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది ఎక్కడా ఉండదు. ఈ మూవీలో హీరోయిన్ కి స్పేస్ లేదు, బట్ ఇరికిచ్చారు. నిజంగా ఈ మూవీ చూస్తున్నంత సేపు పవన్ కళ్యాణ్ గారు ఇంకా డేట్లు ఇస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ కూడా డూప్ కి ఆయన ఫేస్ అతికిచ్చినట్టే ఉంటుంది. అండ్ తమన్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది తప్పితే మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ తమన్ మ్యూజిక్ కూడా తలనొప్పి వచ్చేసింది. మళ్ళీ మధ్యలో ఒక సినిమాటిక్ యూనివర్స్ రిఫరెన్స్ అన్నారు. ఆ సినిమాటిక్ యూనివర్స్ రిఫరెన్స్ అసలు అక్కర్లేదు, ఇరికిచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇవ్వకపోవడంతో వీళ్ళు ఏదో చేద్దాం అనుకుని ఏదేదో చేసి చివరికి మన మొహాన ఏదో కొట్టేశారు అంతే. ఈ ప్రాజెక్ట్ అనేది షూట్ చేశారు కాబట్టి బయటికి రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఎలివేషన్స్ ఒక్కటి క్లిక్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అనేది చాలా డల్ అనిపించింది. ఆ ఔరా అనేది మిస్ అయింది. ఈ మూవీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూశాక ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఆ క్లైమాక్స్ చూశాక ఒక సినిమా అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. అదేదో కాదండి, లూసిఫర్. మోహన్ లాల్ గారి సినిమా లూసిఫర్ ఉంది కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ దింపారు. ఓజీ సినిమా అంతా ఎలివేషన్స్ మీద నడుస్తుంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, మన హీరో టోక్యో నుంచి ఇండియా ఒక కారణం వల్ల వస్తాడు. మన హీరో ఎవరి వల్ల అయితే ఇండియాకి వస్తాడో ఆయన నుంచి విడిపోయి వెళ్ళి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. అసలు హీరోయిన్ ఎలా పరిచయం అవుతుందో నాకు అర్థం కాలేదు. చాలా వరకు సీన్స్ ట్రిమ్ చేశారు. పెళ్ళైన తర్వాత మన ఓజాస్ గంభీర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, చివరికి ఏం జరిగింది అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. టైటిల్ కార్డ్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ తమన్ కూడా డ్యూటీ చేసేసాడు. తర్వాత అసలైన డ్రామా స్టార్ట్ అవుతుంది అండ్ అసలైన తలనొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో అన్నెసరీ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. లైక్ రోహిత్, జీవా. రేసుగురుల్లో అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్య ఉంటారు చూడండి, ఆయన, అజయ్ ఘోష్ గారు, అండ్ సింగం సిరీస్ లో సహాయం గారు, అండ్ పాత సినిమాల్లో నటించిన సత్య విలన్ గా చాలా రోల్స్ చేశారు. ఆ సత్య అనే క్యారెక్టర్. అండ్ దెన్ ఒక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు లాజిక్స్ ఎదుక్కోవద్దు, బట్ బాగుంటుంది. ఇంటర్వెల్ అయితే పీక్ అంటే పీకెస్ట్. సో పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ది బెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైనా ఉందంటే అది ఓజీ సినిమానే. అండ్ తర్వాత మనం మాట్లాడుకునేది అర్జున్ దాస్ గారి క్యారెక్టర్. ఎర్రి పప్ప అంటే ఎవరు అంటే మనం ఈ సినిమాలో చెప్పేది అర్జున్ దాస్ క్యారెక్టర్. నేను చేసిన పని నాకే గుర్తుండదు, కానీ నేను చేశానని నాకు గుర్తుంటుంది. ఈ పాయింట్ మీకు అర్థమైతే అర్జున్ దాస్ క్యారెక్టర్ కూడా అర్థమవుతుంది. మన వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని బజ్లు అయితే క్రియేట్ చేశారు. నేను దాని మీద కూడా వీడియో చేశాను. సో అన్ని బజ్జుల్లో నాకు ఒక కామెడీ బజ్ ఏదైతే ఉంది అంటే, బస్సులోంచి ఒక సూట్ కేసు సమురే పట్టుకుని దిగుతున్న ఒక క్యారెక్టర్ పెడస్ట్రియల్ షాట్ తీసుకుని చూపిస్తారు. సో ఆ పెడస్ట్రియల్ షాట్ లో అన్నది ప్రభాస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, సాహో సినిమా అన్నారు. నిజంగా సీన్ చూశాక మనం ఎర్రిపప్పలం. ఈ సినిమా మొత్తానికి తమన్ గాని, సుజిత్ గాని, పవన్ కళ్యాణ్ గారు గాని డ్యూటీ చేసింది ఎక్కడ అంటే ఒక ఇంటర్వెల్. సినిమాని ఎందుకు చూడాలి అంటే ఒక ఇంటర్వెల్ కోసం మాత్రమే. బేసిక్ గా సుజిత్ మూవీస్ అంటేనే ఒక స్మాల్ స్టోరీ లైన్ తీసుకుని దాన్ని కాంప్లికేట్ చేసుకుని ఒక వాస్ట్ స్క్రీన్ ప్లేతో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాడు. ఐదర్ రన్ రాజా రన్ అవనివ్వండి, సాహో అవనివ్వండి, ఇప్పుడు వచ్చిన ఓజీ అవనివ్వండి, నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. కానీ రన్ రాజా రన్ అండ్ సాహో వచ్చేసి ఒక డిఫరెంట్ టెంప్లెట్స్ తో ఉంటాయి. కానీ ఓజీకి వచ్చేసరికి ఇట్ ఈస్ అ వీకెస్ట్ ఆఫ్ సుజిత్స్ రైటింగ్. మూవీ లవర్స్ గా అయితే ఈ మూవీ ఒక యావరేజ్ టు బిలో యావరేజ్ మూవీ. అండ్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక ఫీస్ట్ మూవీయే. బట్ చాలా సీన్స్ లో నాకు పవన్ కళ్యాణ్ గారి ఔరా అయితే మిస్ అయిపోయింది. ఏదో యాక్టింగ్ చేయాలని చేశారు, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని చేయడం అయితే బాగా అర్థమవుతుంది. ఓవరాల్ గా ఈ మూవీ అంతా చూసాక నా ఒపీనియన్ ప్రకారం ఏ గుడ్ ఇంట్రో విత్ ఏ డ్రాగ్డ్ డ్రామా అండ్ ఏ పర్ఫెక్ట్ ఇంటర్వెల్ అండ్ కన్ఫ్యూజ్డ్ సెకండ్ హాఫ్
విత్ హెడ్ఏక్ క్లైమాక్స్ అండ్ అన్నెసరీ సెకండ్ పార్ట్. టీవీలో లూసిఫర్, మోహన్ లాల్ గారు లూసిఫర్ చూడండి, లేకపోతే మన చిరంజీవి గారు గాడ్ ఫాదర్ చూడండి. ఆ సినిమాలు చూస్తే ఈ సినిమా చూసినట్టే. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.